ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు వరుణ్ ను ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. శంషాబాద్ సమీపంలోని ఫామ్ హౌస్ లో స్వాధీనం చేసుకున్న 11 కోట్ల రూపాయలపై ఆరా తీస్తున్నారు. నగదు తరలింపు డంప్లో వరుణ్ ది కీలక పాత్రగా భావిస్తున్నారు. అతడి స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు. విచారణ తర్వాత అరెస్టు చూపే అవకాశం ఉంది. ఈ కేసులో వరుణ్ స్టేట్మెంట్ కీలకం కానుంది. ఇప్పటికే ఫామ్ హౌస్ లో సీజ్ చేసిన నగదును విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు వరుణ్ ను ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. శంషాబాద్ సమీపంలోని ఫామ్ హౌస్ లో స్వాధీనం చేసుకున్న 11 కోట్ల రూపాయలపై ఆరా తీస్తున్నారు. నగదు తరలింపు డంప్లో వరుణ్ ది కీలక పాత్రగా భావిస్తున్నారు. అతడి స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు. విచారణ తర్వాత అరెస్టు చూపే అవకాశం ఉంది. ఈ కేసులో వరుణ్ స్టేట్మెంట్ కీలకం కానుంది. ఎటికా లిక్కర్ స్కామ్ కేసులో వరుణ్ పాత్ర కీలకంగా భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన విచారణ కూడా కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి, ఈ విచారణ తర్వాత వరుణ్ ని అరెస్ట్ చేసే అవకాశం ఎంతవరకు ఉంది? ఇప్పటి వరకు విచారణకు ఆయన సహకరిస్తున్నారా? లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ ఒక కీలక పరిణామంగా అయితే పట్టుబడిన నగదు విషయాన్ని అయితే చెప్పుకోవచ్చు. కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా 12 మంది నిందితుల్ని సిట్ అధికారులు అరెస్ట్ చేసినప్పటికీ కూడా అరెస్టు జరిగిన తర్వాత మాత్రమే నిందితులకు సంబంధించిన ఆస్తులు కానీ, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బును కానీ 32 కోట్లకు పైగా అయితే సీజ్ చేస్తూ అటు ప్రభుత్వం కానీ న్యాయస్థానం నుంచి కూడా అనుమతులు వచ్చిన పరిస్థితి. అయితే కేసు విచారణ సందర్భంగా ఎంత పెద్ద ఎత్తున డబ్బు పట్టుబట్టడం అనేది ఇదే మొదటిసారి. కేసు విచారణ 4 నెలల నుంచి జరుగుతున్నప్పటికీ నగదు ఎక్కడా కూడా పట్టుబడని పరిస్థితి. గతంలో స్కామ్ జరిగింది. స్కామ్కి సంబంధించి డబ్బులు వసూలు చేశారు. ఆ తర్వాత వేరువేరు వ్యక్తులకి, వేరువేరు ప్రాంతాల వాళ్ళకి ఆ డబ్బు మొత్తాన్ని, లిక్కర్ స్కామ్లో వచ్చిన ముడుపుల మొత్తాన్ని వేరువేరు మార్గాల్లో తరలించారని చెప్పినప్పటికీ కూడా వాటికి సంబంధించిన లిక్విడ్ క్యాష్ అనేది ఇవాళే పట్టుబట్టడం జరిగింది. హైదరాబాద్లో ఉన్నటువంటి శంషాబాద్లో ఒక ఫామ్ హౌస్లో ఈ డబ్బు మొత్తాన్ని 11 కోట్ల రూపాయలని సిట్ అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్లో సీజ్ చేసిన తర్వాత నేరుగా విజయవాడ కూడా తీసుకొచ్చిన పరిస్థితి. ఈ కేసుకు సంబంధించిన నిందితుడు ఎవరైతే ఉన్నారో A40గా ఉన్న పురుషోత్తం వరుణ్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ 11 కోట్లని కూడా సిట్ అధికారులు హైదరాబాద్లో సీజ్ చేయడం కూడా జరిగింది. ఈ వరుణ్ ప్రధానంగా కూడా కేసులో A1గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డికి సంబంధించిన టీంలో సభ్యుడు. ఇతను గతంలో ఒక సంస్థలో, అంటే ప్రైవేటు సంస్థలో పనిచేసే వ్యక్తిగా ఉన్నట్టుగా కూడా అధికారులు విచారణలో గుర్తించారు. మొదట కాఫీ షాప్లో ఉద్యోగిగా వరుణ్ పనిచేశాడు. అయితే టెక్నికల్గా అతనికి కొన్ని అంశాల మీద అవగాహన ఉండటంతో అతనికి లిక్కర్ స్కామ్లో ఈ డబ్బులకు సంబంధించిన వ్యవహారంలో కీలక బాధ్యతలను ఇచ్చినట్టుగా కూడా ప్రస్తుతం సిట్ విచారణలో అధికారులు గుర్తించారు. కేసు నమోదైన తర్వాత వరుణ్ కూడా మిగతా కొంతమంది నిందితులతో పాటుగా వరుణ్ కూడా పరారయ్యాడు. దుబాయ్లో ఉన్నటువంటి UAE దగ్గరికి అతను 2025 ఫిబ్రవరి 9వ తారీఖున పరారైనట్టుగా కూడా అధికారులు గుర్తించారు. అయితే కేసు విచారణలో భాగంగా వీళ్ళందరినీ అరెస్టు చేయడానికి సంబంధించి సిట్ అధికారులు కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో 9 మంది నిందితులు అటు బ్యాంకాక్ కానీ ఇటు దుబాయ్ కానీ పరారైనట్టుగా గుర్తించిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా విదేశాల నుండి ఇక్కడికి తీసుకురావడానికి సంబంధించి కూడా ఒక మెమో పిటిషన్ను కూడా దాఖలు చేశారు. గత ఏడాది జూలై, ఆగస్టు నెలల్లోనే వరుణ్ విదేశాలకు వెళ్ళిపోయినట్టుగా కూడా గుర్తించిన నేపథ్యంలో లుకౌట్ నోటీసులను కూడా అధికారులు జారీ చేశారు. జారీ చేసిన తర్వాత అతను శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చిన నేపథ్యంలో ఇవాళ ఉదయం పక్కా సమాచారంతో సిట్ అధికారులు అదుపులో తీసుకోవడం, అతన్ని విచారించగా డబ్బుకు సంబంధించి ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి A8 చాణక్య అతను తాను కలిసి డబ్బును గత ఏడాది జూన్ నెలలో ఈ శంషాబాద్లో ఉన్నటువంటి
ఫామ్ హౌస్లో కూడా దాచినట్టుగా చెప్పటం, ఆ ఆదేశాలు కూడా కేసులో అరెస్ట్ అయిన A1 రాజకేశ్ రెడ్డి ఇవ్వటంతోనే ఇదంతా కూడా చేసినట్టుగా కూడా వరుణ్ చెప్పడంతో ఆ డబ్బుని అక్కడికి చెప్పిన ప్రాంతానికి అధికారులు వెళ్ళారు. ఆ డబ్బుని సీజ్ చేశారు, విజయవాడ తీసుకొచ్చారు. ప్రస్తుతం వరుణ్ కూడా పోలీసులు అయితే సిట్ కార్యాలయంలో విచారిస్తున్న పరిస్థితి. తమిళనాడులో ఉన్నటువంటి SNJ షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ సంస్థకు సంబంధించిన డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్లను కూడా రాజకేశ్ రెడ్డి బెదిరించారని, వారి అనుబంధ సంస్థ అయినటువంటి లీలా డిస్టిలరీస్ మొత్తం ఆథరైజేషన్ మొత్తం కూడా వరుణ్ కుమార్ను ఆ కంపెనీకి ఏపీ ఆపరేషన్ హెడ్గా కూడా రాజకేశ్ రెడ్డి నియమించినట్టుగా అధికారులు ఇప్పటికే విచారణలో గుర్తించినట్టుగా తెలుస్తుంది. అతనికి ఒక బ్యాంకు ఖాతా తెరవడంతో పాటు 10 కోట్ల వరకు చెక్ పవర్ను కూడా రాజకేశ్ రెడ్డి కల్పించారు. సొంతంగా మద్యం తయారు చేయడానికి సంబంధించి కనీస సదుపాయాలు లేకపోయినా లీలా డిస్టిలరీస్కి ఏపీ SPCL నుంచి అంటే ప్రభుత్వ మద్యం సంస్థ నుంచి పెద్ద ఎత్తున మద్యం సరఫరా ఆర్డర్లని రాజకేశ్ రెడ్డి ఆధ్వర్యంలోనే కట్టబెట్టారు. అందుకు మొత్తం ఆ ముడుపులు ఆ లీలా డిస్టిలరీస్ నుంచి ఆ ఆపరేషన్ హెడ్గా అప్పటికే ఈ వరుణ్ని నియమించారు. కాబట్టి 2020 నుంచి జూన్, అదేవిధంగా 2024 మార్చి మధ్య 21 నెలల కాలంలో ఈ సంస్థ ఖాతాలో 459 కోట్ల రూపాయలను ఏపీ SBCL ఈ సంస్థ ఖాతాలో జమ చేసినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. వ్యాపార లావాదేవీలు అసాధారణంగా ఉన్నట్టుగా సిట్ అధికారులు గుర్తించడం, అందుకు ఆపరేషన్స్ హెడ్గా ఉన్నటువంటి వరుణ్ ఉండటం, వరుణ్కి రాజకేశ్ రెడ్డికి ఉన్న సంబంధాలను కూడా గుర్తించి పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత వరుణ్ని కేసులో నిందితుడిగా చేర్చారు. అతను కేసులో A40గా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసులో ఆర్థిక లావాదేవీల అంశం కీలకం కాబట్టి వరుణ్ నిందితుడిగా ఇప్పటికే చేర్చారు. అతను అదుపులోకి కూడా తీసుకున్న నేపథ్యంలో ఇంకెక్కడెక్కడ ఈ డబ్బు నిల్వలు ఉన్నాయనే అంశం మీద వరుణ్ నుంచి వివరాలను అయితే సేకరిస్తున్నారు సిట్ అధికారులు. అతను ఇచ్చిన వివరాలను ఒక స్టేట్మెంట్ రూపంలో రికార్డు చేసి రేపటి వరకు అరెస్టు చూపించడానికి సమయం ఉంది. మరి ఇవాళ చూపిస్తారా? విచారణకి పూర్తి స్థాయిలో కీలక అంశాలు వస్తే ఇవాళ వరుణ్ అరెస్టు చూపించే అవకాశం ఉంది, లేకపోతే రేపు వరుణ్ని కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకు తెలుస్తా ఉంది. కోర్టు హైదరాబాద్.